నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అల్లూరి పోరాట పటిమ భవిష్యత్తు తరాలకు తెలియాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. సిబిఎస్ఈ 10 ఫలితాల్లో రాజమహేంద్రి అద్భుత విజయాలు వెల్లడించిన విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. కీర్తిశేషులు కొండెపూడి శ్యాంబాబు మాదిగ సంస్మరణ సభకు వేలాదిగా తరలి రావాలి. మాదిగ లాయర్ల ఫెడరేషన్ పిలుపు. వారి గోతులు పూడ్చాలని కలెక్టర్ ఆదేశం. మల్లిచిన బరకొండబాబు పోరాటం. స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్ద 1,25 లక్షలతో అభివృద్ధి చేసిన చిరంజీవి పార్క్, అలాగే అక్కడ ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుల ప్రతిమలను రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూటమి నేతలతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధులు అమరవీరులు ప్రతిమలను పార్కునందు ప్రతిష్ఠించడం జరిగిందని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచే వారి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ మంచి సుమారు 75 లక్షల రూపాయలు మరియు అదనంగా కార్యక్రమానికి అవసరమైన రుడా నుంచి మ్యాచింగ్ ఫండ్స్ 50 లక్షల రూపాయలతో మొత్తం 1,25 లక్షల రూపాయలతో పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ పార్కులకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఆనాటి కేంద్ర మంత్రి చిరంజీవి ప్రారంభించాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన పార్కు ప్రారంభించడం జరగలేదని పేర్కొన్నారు. అప్పటి నుండి వారి అభిమానులే పార్కు బాగోగులు చూస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ పార్కును అభివృద్ధి చేసే విధంగా అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలపాలని కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమహేంద్రవరం కంబాల్ చెరువు జంక్షన్లో ఏదైతే డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్గా పిలువబడతాదో ఆ పార్క్ని అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనతో కూటమి వచ్చిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయనతో పాటు స్వాతంత్ర సమరయోధంలోని ఆయనతో పాటు కలిసి పోరాడిన వ్యక్తుల యొక్క ప్రతిమలన్నింటినీ కూడా ప్రతిష్ఠించి కార్పొరేషన్ నుంచి సుమారు 75 లక్షలు అదనంగా ఇక్కడ ఏదైతే మేము చేయబోతున్న కార్యక్రమానికి ఫండ్స్ మ్యాచింగ్ అవసరమైనప్పుడు రుడా ఏదైతే చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఒక సహకారం తీసుకొని రుడా నుంచి 50 lakhs మ్యాచింగ్ తీసుకొని 1,25 లక్షలతోటి ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. దాన్ని ఈ రోజున ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, జనసేన అధ్యక్షులు వైసీని గారు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ పార్క్కి ఒక చరిత్ర ఉంది. ఆనాడు గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు ఈ పార్క్ని ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయారు. మరి ఆనాటి నుంచి కూడా ఈ పార్క్ ఒక మంచి చెడుల్ని ఆయన ఒక అభిమానులు పర్యవేక్షించేవారు. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు శ్రీని గారు, వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఈ పార్క్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ పార్క్ని డెవలప్ చేయాలి. ఏదైతే అతి చిన్న వయసులో సుమారు 27 సంవత్సరాల్లోనే పోరాటం చేసి బ్రిటిష్ వారిపైన ప్రాణం కోల్పోయిన అల్లూరి సీతారామరాజు గారి ఒక విగ్రహం పెట్టడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆయనది ఇక్కడ ఆయనతో పాటు మిగతా వారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలి. పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్కులో అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహంతో పాటు వారితో ఆవేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం
అసలు అల్లూరి సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో. కానీ అల్లూరి సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో, కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం. వారితో పాటు వారి అనుచరుల యొక్క విగ్రహాలను ఎంతో చక్కగా మనందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని నిర్మించడం ఉదాహరణ. అదేవిధంగా కార్పొరేషన్తో పాటు రుడా చైర్మన్ గారు కూడా దీనికి సహకరించడం, ఈవేళ చిరంజీవి గారి అభిమానులు అలానే క్షత్రియ పరిషత్తుకి సంబంధించిన పెద్దలు అందరూ అనేక మంది రావడం, ఈ కార్యక్రమంలో 3 పార్టీల యొక్క కూటమి సభ్యులు పాల్గొనడం, చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో చక్కటి ఆనందం కలిగించే రీతిలో ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అలానే చిరంజీవి గారి యొక్క అభిమానులు రుడా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో సంపత్ నగరంలో ఉన్న రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో తమ ప్రతిభను కనపరిచారని ఆ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి 500 మార్కులకు గాను 97% 485 మార్కులు సాధించడం జరిగింది. స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డిని శాలువాలతో పుష్పగుచ్చంతో అభినందించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల నుంచి 46 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100% ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా 90% పైన 9 మంది, 80% పైన 13 మంది, 70% పైన 17 మంది, 60% పైన 7 ఉత్తీర్ణులయ్యారన్నారు. విద్యతో స్కేటింగ్, హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్ వంటి అన్ని క్రీడాంశాల్లో కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తమ పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ సాధించేందుకు అవసరమైన ఆల్రౌండర్ ఎదగాలంటే మాత్రమే రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ వంటి డిటివి చంద్రశేఖర్, పాఠశాల డైరెక్టర్లు టి స్వరూప్ రెడ్డి, సత్య సౌందర్య విద్యార్థుల విజయాన్ని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులను, విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు. రాబోయే రోజుల్లో తమ పాఠశాల మరింత ప్రతిభను కనబరుస్తోందని పాఠశాల యాజమాన్యం ధీమాను వ్యక్తం చేశారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న సిబిఎస్ఈ ఆల్ ఇండియా లెవెల్లో 10th ప్లస్ మా స్కూల్లో సిబిఎస్ఈ 10th క్లాస్ ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ +1 స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం +2 స్టార్ట్ చేస్తున్నాం. 10th క్లాస్ వచ్చిన రిజల్ట్స్లో మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్కి తేతలి కృష్ణ తేజశ్రీ రెడ్డి అమ్మాయి 500కే 485 మార్కులతోటి 97% వచ్చింది. మన జిల్లాలోనే మరి ఇది సెకండ్. చాలామంది స్కూల్స్ వాళ్ళు పేర్లు మనకు అనవసరం అనుకోండి, 483, 482 వస్తేనే పెద్ద పెద్ద అడ్డుంటే ఇంజనీరింగ్ అయిపోతే సరిపోతుంది అనుకున్న వాళ్ళు అంత ఇంపార్టెన్స్ అక్కర్లేదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా జాయిన్ ప్రతి స్కాడర్లో వచ్చేలాగే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పేరెంట్స్ అందరికీ ఉండే చెప్తున్నా, మీ పాప కానీ బాబునే మా స్కూల్లో జాయిన్ చేయండి. అమాయకులు అవ్వాలంటే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయండి. అందరూ కూడా చదువు అయిపోయిన తర్వాత 100 రూపాయలు ఇచ్చి వంకాయలు కొనుక్కున్నారా, బీరకాయలు కొనుక్కున్నారా, లేదా కూరగాయలు కొనుక్కున్నారా. లీడ్స్ టు సక్సెస్ అనే దాన్ని నిజం చేస్తూ మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ 10th స్టాండర్డ్ విద్యార్థిని తేతల కృష్ణ తేజశ్రీ రెడ్డి ఈ మధ్యన రిలీజ్ అయిన 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మాదైన శైలిలో తనదైన హార్డ్ వర్క్తో 500కు గాను 485 మార్కులు స్కోర్ చేయడం జరిగింది. ఇది 97%. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ ఇన్ ద సిటీ. ఈ స్కోర్ తెప్పించి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ బలపడాలి అన్నా, దాని యొక్క రిజల్ట్, దాని యొక్క స్టాండర్డ్ తెలియాలన్నా రిజల్ట్సే మాట్లాడతాయి. ఇప్పుడు కూడా రిజల్ట్స్ బట్టి మనం ఒక దాన్ని నిర్దేశించడం జరుగుతుంది. ఆ విధంగా 2000 ఫస్ట్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ 470, ఇప్పుడు సెకండ్ ఇయర్ మాది సెకండ్ బ్యాచ్ 10th స్టాండర్డ్
485 మార్కులతో ఒక స్టెప్ నుంచి ఇంకొక దానికి మేము ఎదుగుదల చేయడం జరిగింది. ఈ యొక్క విజయంలో నాట్ ఓన్లీ స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్ అందరి యొక్క కృషి దీనిలో దాగుంది. Grade 10, currently studying in Rajahmundry Junior College, pursuing MPC. So today I am sitting in front of you as an achiever because of my school's hard work and their management, and also my teachers and parents' support. So today I want to express my gratitude regarding the school management. Generally our school focuses on individual people. Like they won't see like if you are below average or above average, they won't care that. They will place individual analysis on each of them and they will take care of each of us. Also sometimes I felt like I may not achieve my target, I kept my target about 471 than last time, because I want to make my parents proud and I want to keep my school institution in a higher and prestigious position. So I thought I might not achieve it any time, but due to my school management support, my parents support, also God's blessings, I was able to achieve this. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ నెల 19వ తేదీన కాకినాడకు వస్తున్నారని మాదిగ లాయర్ల ఫెడరేషన్ నేషనల్ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్, ఎంఎల్ఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కిల్లాడి దయానందరాజు, మాజీ పీపీ యార్లగడ్డ అశోక్ కుమార్లు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల కాలంగా అలుపెరగని పోరాటం చేయడం వలన మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోర్టులు ఇచ్చిన తీర్పు ద్వారా మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. వర్గీకరణ కోసం దీర్ఘకాలం ఉద్యమించి అమరులైన కొండపూడి శ్యాంబాబు గత నెల 18వ తేదీన అకాల మరణం చెందారన్నారు. ఈయన సంస్మరణ సభ నెల 19వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు కాకినాడ కమల్వీర్ సినిమా హాల్ జంక్షన్ వద్ద గోకులం రోడ్డులో సంతాప సభ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమానికి ఉద్యమాల సూర్యుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అనగారిన కులాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథి హాజరవుతారని తెలిపారు. ఈ సంస్మరణ సభకు ఎంఆర్పీఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు, లాయర్ల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మాదిగ ఉపకులాల గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ కార్యకర్తలు, స్నేహితులు హాజరై కొండపూడి శ్యాంబాబు మృతికి ఘనమైన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. అశోక్ కుమార్ గారు ఆయన కూడా ఈ మీటింగ్ రావడం జరిగింది. మరి ముఖ్యంగా అన్న కొండేపూడి శ్యాంబాబు గారు తమ్ముడైనటువంటి అంతకుముందు న్యాయవంతుల సమాఖ్యకి ముఖ్య అందరికీ నమస్కారం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నా పేరు కొండేపూడి ఉదయ్ కుమార్ మాదిగ. నేను మాజీ అధికార ప్రతినిధి మాదిగ న్యాయవాదుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా భారతదేశంలో ఉన్న షెడ్యూల్ కులాలకి వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి భారతదేశం ఉన్నత న్యాయస్థానం తీర్పించిన సంగతి తెలుసు. అక్కడి నుంచి దేశంలో వర్గీకరణ అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ వర్గీకరణ అమలుకి జీవోలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంలో కృష్ణమాదిగ గారు అనేక రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఈ నెల 19వ తేదీన రాబోతున్నారు. ముఖ్యమైన కారణం ఏంటంటే 1994 నుంచి ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఆనాటి నుంచి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేసిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ గారు గత నెలలో 18వ తారీఖున వర్గీకరణ కోసం కృష్ణమాదిగ గారు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి ఆ పోరాటంలో కోర్టు ద్వారా మాదిగ ఉపకులాలకి న్యాయం చేయడం జరిగింది. ప్రస్తుతం అనుకూలంగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణ అమలు చేస్తూ ఉన్నాయి. మరి ఆ క్రమంలో ఎంఆర్పిఎస్లో పనిచేసి చాలామంది అసలు భాషల వాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్రమంలో
ఈ జిల్లాకు సంబంధించి కొండేపూడి శ్యాంబాబు అన్న గారు మరి పోయిన నెల 18వ తారీఖున అకాల మరణం చెందారు. కాబట్టి కృష్ణమాది గారు ఈ వర్గీకరణ ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆయన పర్యటన జరగలేదు. పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మా మాదిగలారి ఫెడరేషన్ జాతీయ నాయకత్వం, ఉమ్మడి చుట్టుపక్కల జిల్లా నాయకత్వం, జిల్లా డివిజన్ స్థాయి నాయకత్వం అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం కూడా. నల్లకోట్లన్నీ ఓ స్థాయి మీదకి వచ్చి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో పిలుపుని ఇండివిజువల్గా చేసేది వేళ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలతో శ్యాంబాబు అన్న స్వర్గీయ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండేపూడి శ్యాంబాబు గారు ఈ నెల 19 నీతి జాతి లేని బ్రోకరు ఎవరు తెలుగుదేశం, వైఎస్ఆర్, జగన్ ఎవరు పార్టీలు ఇస్తే రూపాయలు చదువుకోవడానికి ఎంఆర్పీసీ సంస్థ పెట్టాడు. కాబట్టి మందకృష్ణ మాది గారు ఆ బ్రాండ్ చెప్పి ఇప్పుడు దాకా బతికిన సన్నాసులందరికీ ఒకటే గొడవలు పెట్టు సాధించి జీవించాడు. ఈ దేశంలో మరో 1000 ఏళ్ళ భవిష్యత్తులు ఇచ్చిన మందకృష్ణ మాదిగా ఈరోజు ఏబిసిడి సాధించిన వరకు ఎవరు కూడా కనిపించలేదు. అసలు ఏమైపోయి పేరుపోయి వెంకటేశ్వరం అతని పేరు ఉచ్చారించడానికే చాలా సిగ్గుగా ఉంది. మీరు అడిగారు కానీ మా తమ్ముళ్ళుగా మీకు సమాధానం చెప్పాలి. అటువంటి సన్నాసులకి మేము సమాధానం చెప్పం. కానీ కొంతమంది సోదరులు ఎంఆర్పీఎస్ పేరుతో అతని వెనక తిరుగుతున్న సన్నాసులు మాత్రం మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా పాకిస్తాన్ ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించిన భారతదేశ ముద్దుబిడ్డ కర్నల్ సోఫియా ఖురైషీ గారిని పాకిస్తాన్ ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించిన కారణంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని జాంపేట కోల మార్కెట్ దగ్గర ఆజాద్ చౌక్ లో కున్వర్ విజయ్ షాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు చేయడం జరిగింది. సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కశ్మీర్ లోయలో అమాయక ప్రజలను పాకిస్తాన్ ప్రోత్సాహక కరుడుగట్టిన ఉగ్రవాదులు వారి కుటుంబ ఎంత ప్రాధాయపడ్డా వదలకుండా కుటుంబ సభ్యులు ఎదురుగానే తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారతదేశం తరపున కీలక పాత్ర పోషించిన భారతదేశ ముద్దుబిడ్డ కర్నల్ సోఫియా ఖురైషీ గారిని పాకిస్తాన్ ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాను వెంటనే మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి కఠినాతి కఠినంగా విజయ్ షాను శిక్షించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, తూర్పుగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు తడాల కొండరాజు శ్రీనివాస్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్ చిన్న మురళీకృష్ణ, రాజమహేంద్రవరం సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, కిషోర్ జైన్, నిడదవోలు పట్టణం ప్రెసిడెంట్ మెడవరపు భద్రం దొర, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, టౌన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సిటీ మండల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు నిరంకుశ పాలన అనేది జరుగుతుందండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మేము కొన్ని వందల సార్లు వేల సార్లు కూడా తెలియదు నాకు బోల్డెన్ ధర్నాలు చేసాం. అనేక మంది యొక్క గడ్డి బొమ్మలు మేము తగలెట్టడం జరిగింది. అనేక మంది ఫ్లెక్సీలు కూడా తగలెట్టాం. ఎక్కడ సీఎం అది కానివ్వండి, మధ్యప్రదేశ్ మంత్రి గారు ఉన్నాడు, అతన్ని ఒక దిష్టి బొమ్మ తీసుకుని వస్తే బలవంతంగా లాక్కుని దిష్టి బొమ్మ పట్టుపోయారు. పర్లేదు. ఈవేళ మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించినటువంటి కల్నల్ సోఫియా ఖురైషీ అనే ఆమె భారతదేశానికే గ్రేట్, మళ్ళీ సామాన్యమైన కాదు. ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదిచ్చారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుదు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవడో కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి, ఏ కమాండెంట్ అవనండి, ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు 9 శిబిరాలు ఈ కూడా దెబ్బ తగలేదు. అంత చాకిచక్యంగా చేసిందంటే హ్యాండ్సప్ ఆ అమ్మాయికి. మరి భారతదేశ ప్రజలందరూ కూడా అమ్మాయికి హ్యాండ్సప్ చెప్తున్నారు. అటువంటి అమ్మాయిని ఒక పనికిమాల ఏదో బీజేపీ మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక మినిస్టర్ ఏదో ఆడ అమ్మాయిని తిడతాడాడు.
అటు బతికెంత ఆడెంత బీజేపీ. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో గురువారం ఒకరికి 1,25,000 విలువ చేసే సీఎం సహాయ నిధి ఎల్ఓసి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 85 మందికి 1,47,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా నగరంలోని సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకునే వారు 82 మంది ఉన్నారని, ఆ అందరికీ 2 నెలల్లోనే నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్రంలో అనేక మందికి ఎన్టీఆర్ వైద్య సేవలోని వర్తించినవి, వైద్యం సొంత ఖర్చుతో చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఒకటే, ఆరోగ్యకరమైన మానవ వనరులు ఉండాలి, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం మనం స్థాపించడానికి అవకాశం ఉంది. ఆ ఆరోగ్యకరమైన మానవ వనరుల కోసం ఒక పక్కన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించడం ఒకటైతే, అక్కడ వర్తించినది ఎవరైతే సొంత ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారో దాంట్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 40 నుంచి 50% వాళ్ళకి ఆదుకునే ప్రక్రియను కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. గత 10 నెలలుగా కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా 84 మందికి 1,46,00,000తోటి ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో 84 మందిని మనం ఆదుకోవడం జరిగింది. వాళ్ళందరికీ చెక్కులు ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఆ 1,46,00,000 కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఈ రోజున ఎల్ఓసి కింద ఒక ఫైల్ సుమారు 1,25,000, అంటే ఈ యొక్క ఫైల్తో కలిపి 85 ఫైల్స్ 1,47,25,000 ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకుందని చెప్పి చాలా గర్వంగా తెలియచేస్తూ, ఇంకా 82 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. 82 ఫైల్స్ కూడా. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద మండలాల్లో చేపట్టిన పనులు ఎప్పటికీ పూర్తవుతాయని సిపిఎం ప్రశ్నించింది. త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు వేగవంతం చేసి ప్రజలు అందరికీ త్రాగునీరు అందించాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 300 గ్రామ పంచాయతీలలో 968 నీటి పథకాలు, 2,112 చేతి పంపులు ఉన్నాయి. వీటిలో మరమ్మతులకు గురి అయిన కొన్ని చేతి పంపులు, ఓవర్ హెడ్ ట్యాంకులు మరమ్మతు చేయవలసి ఉందని, వాటిని జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో చేర్చినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం కింద 666 కోట్లతో 1,167 పనులు మంజూరు చేసినా వాటిని పూర్తి చేయలేదని చేసిన నాటికి బిల్లులు చెల్లించలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి అవుతున్న జలజీవన్ మిషన్ పనులు ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉందన్నారు. ప్రస్తుతం జలజీవన్ మిషన్ పథకం జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం RWLS పర్యవేక్షణలో మొత్తం 288 కోట్లతో 731 పనులను చేపట్టగా ఇప్పటి వరకు 466 పనులు పూర్తయ్యాయని, వీటికి సంబంధించి 20 కోట్లు ప్రస్తుతం జరుగుతున్న పనులకు 25 కోట్లు మొత్తం 45 కోట్ల రూపాయలకు బిల్లులు బకాయిలు ఉన్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం కింద 300 గ్రామ పంచాయతీల్లో దాదాపు 288 కోట్ల రూపాయలతో 781 పనులను చేపట్టారు. గత ప్రభుత్వంలోనే ఈ పనులను చేపట్టినప్పటికీ గత ప్రభుత్వంలో పనులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోవడమే కాదు, ఏవైతే అప్పటికి పూర్తయిన పనులు ఉన్నాయో ఆ పనులు చేసినటువంటి వాటికి దాదాపు 45 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు ఏడాది గడిచిపోతూ ఉంది. కానీ జలజీవన్ మిషన్ పథకంలో ఉన్నటువంటి పనులు ఎక్కడ పనులు అక్కడిగానే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ 300 గ్రామ పంచాయతీల్లో దాదాపుగా 980 సుమారు మంచినీటికి సంబంధించినటువంటి రకరకాల పథకాలు ఉన్నాయి. చేతి పంపులు కానివ్వండి, ఓవర్ హెడ్ ట్యాంకులు కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటిలో చాలా మటుకు రిపేర్లో ఉన్నాయి. ఇవి వేసవిలో తాగునీరు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి.
మరి ఇట్లాంటివి వేసవిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న ఈ పనుల్ని ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఈ పనులు చేపట్టమని చెప్పారు. ఈ 228 కోట్ల రూపాయల పనులకు సంబంధించి పనులు పూర్తి కావాలంటే నిధులు విడుదల కావాలి. ముందు పాత బకాయిలు 45 కోట్లని తక్షణం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏవైతే మీరు పనులు చేపట్టారో ఆ పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియపుల్లంక గ్రామనందు సర్ ఆర్డర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు సర్ ఆర్డర్ కాటన్ 222వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు టీడీపీ యువ నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ నేడు సర్ ఆర్డర్ కాటన్ 222వ జయంతి వేడుకలు నిర్వహించినటువంటి సర్ ఆర్డర్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదములు తెలుపుతూ మన గోదావరి జిల్లాలను వడిసి పట్టుకుని ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు నీటిని అందించి మనందరి గుండెల్లోనూ చిరస్మరణీయంగా నిలిచిపోయిన గొప్ప వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషిస్తున్నారని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. అనంతరం నర్సరీ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవిరామ్ కిరణ్ గారిని శాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ప్రమాదకరంగా ఉన్న సుబ్బారావు నగర్, సింహాచల నగర్ ప్రాంతాల్లోని క్వారీ గోతులను తక్షణమే పూడ్చాలని, లేని పక్షంలో ఆయా క్వారీ యాజమానులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించడం స్థానిక ప్రజలు సంబరాలు చేసుకున్నారు. క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బర్రే కొండబాబు పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రశాంతి నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, మైన్స్ R&B అధికారులతో సమావేశం ప్రమాదకరంగా తయారైన క్వారీ గోతులను తక్షణమే పూడ్చివేసేలా సంబంధిత 51 సంస్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలనిచ్చారు. దీంతో ఏళ్ల తరబడి బర్రెకొండబాబు చేస్తున్న పోరాటానికి ఫలితం కనిపించడంతో బుధవారం రాత్రి సింహాచలం నగరం అంబేద్కర్ విగ్రహం వద్ద హిజ్రాల ప్రెసిడెంట్ సోని ఆధ్వర్యంలో హిజ్రాలు స్థానిక ప్రజలు, మహిళలతో కలిసి విజయోత్సవ సభ నిర్వహించారు. హిజ్రాలంతా కలెక్టర్ ప్రశాంత్కి జేజేలు పలుకుతూ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలు వర్ధిల్లాలని నినాదాలను చేశారు. ఇది ఊరికి రాజమండ్రి సిటీ చాలా పెద్దది, మంచి భాగ్యనగరం కూడా మనం అనుకుంటాం. కానీ ఊరి చివర ఉండడం వల్ల ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఇదే ఏరియాకి ఎక్స్ కార్పొరేటర్గా ఉన్న మన బర్రె కొండబాబు గారు ఆయన ఎంతగానో పూనుకుని పాంప్లెట్లు వేయించి ప్లగౌట్స్ పట్టించుకుని, ఇంకా ఆయన ఒక యంగ్ చిన్న కుర్రోడ్లాగా, ఒక యంగ్ అండ్ డైనమిక్ లాగా వీధికి తిరుగుతూ పాంప్లెట్లు కూడా పంచిపెట్టి ఈ విషయం మీదకి ఎంతో పోరాటం చేశారు. ఈరోజు వచ్చిన కలెక్టర్ గారు మనకి చాలా న్యాయం చేసిన విషయం, చాలా సంతోషకరమైన విషయమే. అయినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సరే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడున్న సింహాచల నగర్ ప్రజలందరి కోసం పోరాడి ఈ రోజున ఈ విజయాన్ని అనేది సాధించారు. చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. మా కమ్యూనిటీ తరఫున కూడా అడిగారు, అయ్యగారికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆయన లేకపోతే ఈ రోజున ఈ విజయోత్సవాలు అనేది జరగదు. అది నేను కంపల్సరీగా నొక్కి వక్కానిస్తున్నాను. ఈ విషయానికి మనం చాలా సంతోషించాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అలాగే దీనికి కూడా ఎంతో మంది అధికారులు వచ్చినా, ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చినా మన జిల్లా కలెక్టర్ ప్రశాంతమ్మ గారు ముందుకొచ్చి మన కోసం చక్కగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి ఏదైతే ఉందో జరిపించమని చెప్పారు. నిజంగా కలెక్టర్ అమ్మ గారు మీరు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి, ఇంకా మంచి అధిరోహించాలి, మీరు సంతోషంగా ఉండాలని మా హిజ్రాలు అందరి తరపున మేము మిమ్మల్ని దీవిస్తున్నాం. చల్లగా ఉండాలి. జై ప్రశాంతి మేడం గారు, జై కలెక్టర్ అమ్మ గారు, జై ప్రశాంతి మేడం గారు, జై కలెక్టర్ అమ్మ గారు, జై కొండబాబు గారు, జై కొండబాబు గారు, జై సింహాచల్ నగర్, అందరికీ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అల్లూరి పోరాట పటిమ భవిష్యత్తు తరాలకు తెలియాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి.
సిబిఎస్ఈ 10 ఫలితాల్లో రాజమహేంద్రి అద్భుత విజయాలు వెల్లడించిన విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. కీర్తిశేషులు కొండెపూడి శ్యాంబాబు మాదిగ సంస్మరణ సభకు వేలాదిగా తరలి రావాలి. మాదిగ లాయర్ల ఫెడరేషన్ పిలుపు. క్వారీ గోతులు పూడ్చాలని కలెక్టర్ ఆదేశం. మల్లిచిన బరకొండబాబు పోరాటం. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.